నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్లో విభిన్న రకరకాలైనటువంటి వ్యవసాయ రీతుల్లో చేస్తున్నారు. ఒకటి గోదావరి సంఘం, ఒకటి మామూలుగానే ఎప్పుడూ చేసే విధంగా ఫర్టిలైజర్ వాడి చేసేది, పెస్టిసైడ్స్ వాడి చేసేది. మూడోది ఈ మధ్యన కార్బన్, ఈ చార్కోల్ది సంబంధించిన కార్బన్ది ఒకటి వచ్చింది. ఇట్లాగా అంతకుముందు కూడా 2-3 వచ్చినాయి, కానీ అవి తెరమరుగైపోయినాయి. హోలిస్టిక్ అని ఇవన్నీ ఇట్లానని నాకు అంటే నేను పెరిగిన పరిస్థితో లేకపోతే ఏంటో కానీ నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఏ విధంగా అవి పండిస్తున్నారో నాకు అర్థమే కావట్లేదు. కానీ నేను ఒకటి తెలియజేయదలుచుకున్నాను. అంటే ఒకళ్ళు కామెంట్ చేయటం లేకపోతే ఇట్లా కాదు, నా విధానంలో నేను చెప్పుకుంటూ వస్తాను. మాకు దూడలు కానీ గేదెలు కానీ పెద్దవి కానీ చిన్నవి కానీ అన్నీ కలిపి 25-26 ఉన్నాయి. వీటిని కొబ్బరి తోటలు ఏం చేస్తామంటే ప్రతి చెట్టుకి కట్టేస్తాం, ఒక తాడు పెట్టి చెట్టుకే కట్టేస్తాం. అవి చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. అది అలాగే అలా మార్చుకుంటా సంవత్సరానికి 6-7 సార్లు కడతాం అన్నమాట. దీనివల్ల దాని మూత్రం కానీ పేడ కానీ ఆ చెట్టు దగ్గరే ఏరు దగ్గరే పడుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు చూడండి, మీకు స్లోగా చూపిస్తాను. ఇది చెట్టు చుట్టూతా పెరిగినటువంటిది, అంటే పేడ మూత్రం ఎక్కడైతే పడిందో అక్కడ పెరిగినటువంటిది. ఇది చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ కూడా మామూలుగా మేత కోసం ఇక్కడ కూడా తిరుగుతా, ఇక్కడ పేడ వేస్తా, ఇక్కడ మూత్రం పోస్తూ ఉంటాయి. కానీ ప్రత్యేకంగా మనం అంత అంటే రమారమి ఒక చెట్టుకి ఒక 100-120 కేజీలు పేడ కానీ మూత్రం అయితే ఇంక చెప్పవసరం లేకుండా యాడ్ అయింది. చూడండి మీకు ఎట్లా ఉంటుందో. చెట్టు దగ్గరే బాగా వచ్చింది. ఎందుకంటే మామూలుగా అయితే మన చెట్టు ఎక్కువగా బలం తీసుకుంటుంది, చెట్టు దగ్గర తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ రివర్స్లో చూడండి, చెట్టు దగ్గర ఎట్లా ఉందో, మిగతా చోట్ల ఎట్లా ఉందో. ఈ చెట్టు దగ్గర చూడండి. అంటే దీని నుంచి నాకు తెలుసుకున్నది ఏంటంటే, రోజు మనిషి ఏ విధంగా అయితే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఎలా చేస్తామో, కాయ కష్టం చేసిన వాళ్ళు అలాగే చేస్తారు, ఇంట్లో హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న వాళ్ళు కూడా అలాగే చేస్తారు. అదేవిధంగా భూమికి కూడా దాంట్లో ఏ పంట వేయలేదు అంటే కుదరదు. ఏ పంట వేసినా వేయిపోయినా దానికి మనం భూమికి ఆహారం ఇస్తూ ఉండాలి. దాంట్లో ఏదో మొక్క పనికొచ్చిందో పనికిరాందో ములుస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు మీరే అసెస్ చేసుకోండి, ఎవరికి వాళ్ళే ఎక్కడ ఏంటి కనెక్షన్ ఎక్కడ తప్పుతుందనేది. క్లియర్ కట్గా చాలా అపసవ్యాన్ని దిశలో వెళ్తూ ఉన్నాము. మీ తినాలి అని. ఇది చూసిన తర్వాత మీరు ఏదైనా కామెంట్స్ పెట్టాలంటే మీ ఇష్టం, ఏదైనా నెగిటివ్గానే పెట్టండి, పాజిటివ్ అయితే అవసరం లేదు. దీన్ని బట్టి ఇంకేమైనా చర్చా కార్యక్రమాలు ఏమైనా ఉంటే కనుక 1-to-1 ఏదైనా చేయొచ్చు. థ్యాంక్ యూ.